సోస్ సూపర్ వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ టు గుమగుమలు. ఈ రోజు రెసిపీ బెండకాయ ఫ్రై కర్రీ అండి. చాలా స్పెషల్ రెసిపీ, అలాగే న్యూ రెసిపీ ఆల్సో. సో ఈ రెసిపీ మీరు యూట్యూబ్ లో ఎక్కడ కూడా చూసుండ్రండి. ఇలాంటి రెసిపీ బెండకాయ ఫ్రై చేసి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రెసిపీ ఎలాగొచ్చిందో మీకే తెలుస్తుంది. అలాగే మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి మాకైతే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆల్సో మా వీడియోస్ అనేది షేర్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్రీ తయారు చేసుకుందాం రండి. ఫస్ట్ బెండకాయలు తీసుకుందాం. బెండకాయని 2 చివర్లా కట్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేయాలండి. బెండకాయలను అయితే పొడవుగా కట్ చేస్తే బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి అయితే బాగుంటాయండి. బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. 1 కప్ కార్న్ ఫ్లోర్, అలాగే తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకోవాలండి. అలాగే 1 కప్ వాటర్ వేసి బాగా కలపాలి. పిండి బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్ లో ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కలుపుకున్న బెండకాయ ముక్కలను అయితే మనం ప్యాన్ లో వేసుకుని బాగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా బాగా ఫ్రై చేయాలండి. ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా పిండినంతా కూడా ఇలాగ బాగా ఫ్రై చేయాలండి. అన్నీ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అయితే మరొక ప్యాన్ తీసుకుని ఇందులో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేసి బాగా ఫ్రై చేయాలండి. సో 2 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఈ ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ఫ్రైని అయితే మనం వీటిలో అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. తర్వాత 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత 1 కప్ వాటర్ వేయాలి. 1 కప్ వాటర్ వేసి మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. సో బెండకాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం టేస్ట్ ఎలాగుందో చూసేద్దాం. సోస్ సూపర్ వచ్చింది.